ఆ కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగుందన్న. ఇదే సినిమా మన తెలుగులో నచ్చలేదు అంటే మలయాళం తీస్తే బాగుంది అంటారు, హాలీవుడ్లో చూస్తే క్రిస్టోఫర్ నోలన్ కాన్సెప్ట్ అంటారు. ఇది ఒక పేషెన్స్ కూడా ఉండాలన్న, మన పేషెన్స్ ఆడియన్స్ దగ్గర పేషెన్స్ కూడా ఉండాలి. ఈ ఫస్ట్ హాఫ్ అయితే చాలా పేషెన్స్, బట్ తీసుకున్న థీమ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఎక్స్ప్రెస్ సత్యదేవ్ యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. కొన్ని కొన్ని స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగా రాసుకుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ సోల్ ఆఫ్ ద మూవీ. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కేర్ ఆఫ్ కాంచర్పాలెం సినిమాలో ఎటువైతే ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయమో ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆ ట్విస్ట్ కోసం కొద్దిగా పేషెన్స్తో ఉండాలి. ఆ పేషెన్స్ని భరించలేకపోతే సినిమా బాగాలేదు ఎక్కలేదు అనిపిస్తుంది. బట్ అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు, కొద్దిగా బుర్ర కూడా తిరుగుతుంది మనకి. ఏం సీన్ సైకలాజికల్ పేషెంట్ వాడా మనమా అనిపిస్తుంది కొన్ని సీన్లకు అయితే మాత్రం. అంటే తీసుకున్న కాన్సెప్ట్ అటువంటిది. సో అర్థం చేసుకొని రాకపోతే సినిమా ఫ్లాప్ అనిపిస్తుంది, అర్థం చేసుకొని బాగుంటుంది. కాన్సెప్ట్ అన్న, కాన్సెప్ట్ అంటే ఎప్పుడు రొటీన్ కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్ కాదు ఇది. ఇది మైండ్ గేమ్ లాంటి కాన్సెప్ట్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇప్పుడు మనం అనే మూవీ ఒకటి వచ్చింది, నాని ఫస్ట్ ప్రొడ్యూసర్ మూవీ. అది కూడా ఒక మైండ్ కాన్సెప్ట్ మూవీ. సో అటువంటిది అది అందరికీ ఎక్కాల్సిన సినిమా అనేది చెప్పలేం. బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రెగ్యులర్ రొటీన్ అయితే కాదు ఇది. జనాలకి ఎక్కితే ఆడుతుందన్న, బట్ అందరికీ ఎక్కుతుందని గ్యారంటీ లేదు. ఇది చాలామంది పేషెన్స్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు, బట్ పేషెన్స్ వస్తే సినిమా నాకైతే చాలా ఎక్కిందని సినిమా. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది? మూవీ ఓవరాల్గా నాకైతే రావు బహదూర్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సత్యదేవ్ గారి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన యాక్టింగ్. మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. ఫస్ట్ హాఫ్లో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఏదైతే స్టోరీ ఉన్నదో సెకండ్ హాఫ్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ చిన్నబాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి మనకి ఆ మూవీ అనేది మొత్తం కనెక్ట్ అయిపోతాము. హోల్ మూవీ చూసుకుంటే మాత్రం ఒక వండర్ఫుల్ మూవీ చేసిండు. మన ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? ట్విస్ట్ అంటే ఒక అనుమానం భూతం అనేది మైండ్లోకి ఎక్కితే, ఒక ఆడదాని మీద అనుమానం ఆ భూతమైన మైండ్లోకి ఎక్కితే అది క్లియర్ అవుతుందా క్లియర్ కాదా అని చెప్పేసి కళ్ళ కట్టినట్టు చూపెట్టిండు. ఎప్పుడైనా సరే అనుమానం అనేది ఎవరు పడవద్దు, హ్యాపీగా లీడ్ చేయాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ గారు. నాకు సీజీ వర్క్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, విజువల్ పరంగా అయినా సరే, మన సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకూరి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. తర్వాతనే మీకు ఆ మూవీ హోల్ మూవీ కనెక్ట్ అవుతుంది. రావు బహదూర్ ఫిలిం హాలీవుడ్లో తీస్తేనేమో మన ఇండియాలో హిట్ అవుతుంది. ఇలాంటి ఫిలిమ్స్ మనం కూడా ఎంకరేజ్ చేసి హిట్ చేయాలని కోరుకుంటున్నాం. బాగుంది. సద్య అదే యాక్టింగ్ రాజుల కాలం అదే కదా. రాజులు ఏముంది, నువ్వైనా రాజులు వేసి నేను వేసుకున్నా, ఎవరు వేసుకున్నా అయ్యే బట్టలు వేసుకున్నా అందరం అట్టే కదా ఉంటాం. రాజులో ఉన్నాడు లేదు అది కదా మ్యాటర్. సినిమా ఎలా ఉంది, యాక్టింగ్ ఎంత మాత్రం ఉంది, ఎలా అనిపించిందండి మీకు? ఇది కరెక్ట్ వస్తాను పాయింట్లో వస్తాను. స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 6 రోజులు పోయింది. ఎక్కడికి ఆట 1990 అదే 1960లో 50లో పోయిందట. అంతా బాగానే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ అక్కడే స్టార్ట్ అక్కడే పోయింది అనమాట. కానీ సినిమా చూస్తున్న సేపు బాధ అయ్యిందంటే ఒకటే వచ్చింది, కొద్దిగా సాంగ్స్ ఇంకొద్దిగా డ్యాన్స్ పెంచుంటే బాగుంది. కానీ మొత్తానికి ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. బోర్ అంటే ఏం లేదులే, బాగానే ఉందిలే. సినిమాలో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి? అన్ని ప్లస్లే కదా, మైనస్ లేదు, ఒక ఇంచు కూడా లేదు, అంత ప్లస్. చూసా బాగాలేదంటున్నారు. మనం ఏం చేద్దాం చెప్పా. ఇప్పుడు కొంతమంది సాంబార్ ఇష్టం, కొంతమంది చికెన్ ఇష్టం, మటన్ ఇష్టం. మనం ఏం చేద్దాం, ఎవరు ఆనందం వాళ్ళదే. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తే కేసులు పెడతారు. మరి ఇదే పేదోడు ఇవ్వడం చెప్పగలుగుతాడు చెప్పండి. అది నా ఉద్దేశం చెప్పిన కేసు ఏం కాదు కదా, కేసులు కావా. కలెక్షన్ ఈ సినిమా అదే యాక్టింగ్ బాగుంది. ఎన్నిసార్లు ఆడతాం అడిగింది కలెక్షన్ అదే. ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక 1000 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ వచ్చాయంటే సంతోషం, హ్యాపీ. ఈ సినిమా ఇప్పటికే అదే ఉంది రావాలనేది కోరుకున్నాం. ఇందులో ఏ ట్విస్ట్ నచ్చింది మీకు ముఖ్యంగా? ట్విస్ట్ అయితే లాస్ట్లో హీరో గారు ఆయన బిడ్డ కాదని అనడం, అది కామెడీ చేయడం. అతనికి అది పొట్ల, అతను హీరోకి 2 పిల్లలు అనమాట. ఆ 2 పిల్లలు ఒక బిడ్డ పొట్ల అతనికి. ఆ పొట్ల ఏంది లాస్ట్లో తీసుకొచ్చి ట్విస్ట్ చెప్పి చెవులోంచి చెట్టపోయి అట్టపోయి అడి తిరిగిపోయింది. కానీ సినిమా చూసిన సేపు ఎక్కడ లాగేసింది అలా బాధ. ఒకటి రొమాన్స్ లేకుండా పోవడం అదే బాధ. కొద్దిగా రొమాన్స్ ఉందా లేదంటున్నారా? లేదు అదే కదా బాధ. బాగా డిసంపడి ఏడుపు వచ్చేసింది. ఆ పొడుకొని బొల్లాడేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు వచ్చిందే మళ్ళీ కేసులు అయిపోతాయి. సరే చూద్దాం, అందరూ రండి, థియేటర్ రండి, చూడండి, అందరూ చూడండి.
తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. చూద్దాం, నేను ఇంకొక వారం తర్వాత వస్తా ఇక్కడికి, సినిమా చూస్తాం మళ్ళీ. ఈ సినిమాకి ఎంత డబ్బులు వచ్చిందో, ఈ సినిమా ఎంతమంది జనం చూస్తారు చూసి తర్వాత మీతో మాట్లాడతా. అప్పటి వరకు ఈ సినిమా చూస్తానే ఉన్నాడు పోండి. 50 మినిట్స్, సెకండ్ హాఫ్లో ఒక 15 మినిట్సే బాగుంది. ఒక ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ ఉంటుంది, అది బాగుంది. అంటే ఒక సినిమా క్లమ్జీగా అనిపించింది. అంటే ఇది సత్యదేవ్ గారి ప్రాజెక్టు ఎలా ఓకే చేశారో హీరో గారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో ఆయన యాక్ట్ చేసిన తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ ఆయన తీసుకోవడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ కూడా ఏం లేదు. షూటింగ్ కూడా జస్ట్ ఒక ప్యాలెస్లో తీస్తారు, సాంగ్స్ ఏం లేవు. హీరోయిన్ హీరో మధ్య ఒక 30 మినిట్స్ లవ్ ట్రాక్ ఉంది అంతే. అంత ఆయన యాక్టింగ్ బాగానే చేశారు. ఎవరైతే యాక్టింగ్ చేశారో అంత బాగుంది. హీరో కూడా ఆయన పాత్రలో కరెక్ట్ గా సూట్ అయ్యారా? సూట్ అయ్యారు. జనరల్ ఆడియన్స్ తీసుకోలేరండి, టు బి ఫ్రాంక్. నాకే అర్థం కాలేదు సినిమా. ఏం పెట్టుకొని రావద్దండి ఈ సినిమాకి. అక్కడ హీరో గారు ఒక ఆడియో ఫంక్షన్లో 7 గెటప్లు వేసారు అన్నారు. నేను అది నిజంగా అది పెట్టుకొని నేను వచ్చాను. ఆ 7 గెటప్లు ఏంటంటే ఆయన ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్ చేస్తారు. అవి 7 గెటప్లు అన్నారు. మీకు అప్పుడెప్పుడో విక్రమ్ గారి సినిమా ఒకటి వచ్చింది, ఆ టైప్లో ఉంది ఇది సినిమా. అసలు నిజంగా ఆయన ఒక రేంజ్. మెగాస్టార్తో ఆయన చేశాక ఈ సబ్జెక్ట్ ఆయన ఎలా ఎంచుకున్నాడు నాకు నిజంగా టు బి ఫ్రాంక్ నా పక్కన ఉన్న సినిమా చూడలేదండి. నేను నిజం చెప్తానని. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు వేరే దూర ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు. నాకు ఏ క్యారెక్టర్ లవణప్ప చిన్నప్పుడే పెద్దగా చూపించారు, సన్నంగా ఉన్నది క్రికెట్ ఆడేటప్పుడు. మరి హైట్ అనేది చూపించాలి కదా డైరెక్టర్ గారికి. అది ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. అంటే కుర్రోడ్గా చేసినప్పుడే 6 ఫీట్ ఉన్నట్టు ఉన్నాడు, ఆ పెద్ద 5.5 ఉన్నట్టు ఉన్నాడు. మరి ఆలోచించాలి కదా మనమైనా. పాటలు ఎలా ఉన్నాయండి? పాటలు సంబంధం లేదండి, చాలా తలపోటు వచ్చింది పాటలు. ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ రివీల్ చేయకూడదు. ట్విస్ట్ కోసం సినిమా చూడండి, హీరో కోసం చూడాలని చెప్తున్నాను నేను ఖచ్చితంగా. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఏదో ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అంటారు కదా, పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. అంటే సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేలా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్ట్ చేయకుండానే రమ్మని చెప్పాడు డైరెక్టర్ గారు. సో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసేసుకొని లోపలిపోయి నాకు దొరకలేదంటే అది మన కర్మ. సో డైరెక్టర్ ఒక మాట చెప్పాడు, మీరు ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్లో ఎంటర్ అవ్వండి. మీరు ఎంటర్ అయ్యి పోయేటప్పుడు ఒక మంచి ఫీలింగ్లు ఇస్తా అన్నాడు. కానీ అందులో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు చూడండి. అలాగే టోటల్గా సినిమా అందరికి నచ్చిందంటే కొంతమంది మిక్స్డ్ టాక్ చెప్తున్నారు. వాళ్ళ థింకింగ్ అలాగ ఉండొచ్చు, నా థింకింగ్ అలాగుంది. నాకు సాంగ్స్ అండ్ హీరో పెర్ఫార్మెన్స్ అయితే బాగా నచ్చింది. అబ్బా కమల్ హాసన్ అని అనొచ్చు అండి, బాగా అనిపించింది నాకైతే. చలో, ఏ సీన్ నచ్చిందండి మీకు ముఖ్యంగా? ఆయన ప్రతి సీన్, ఆయన యాక్ట్ చేసే ప్రతి సీన్ నచ్చింది. కోమాలకి ఎందుకు వెళ్ళిపోతాడో, ఎందుకు పడిపోతాడో, ఎందుకు ఏదో థింకింగ్ రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ఒక లేడీ క్యారెక్టర్ ఒకటి ఉన్నది, ఆమె అయితే అల్టిమేట్ సినిమాకి. ఇంకా నాకు ఆ హీరో కన్నా ఆ లేడీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అప్ప అనుకుంటే ఆయన చుట్టూ ఆయన గదిలోకి వెళ్తే ఆయనకు ఒక సేవ చేసే ఒక ఆమె ఉంటుంది, ఆమె యాక్టింగ్ కిర్రాగా అనిపించింది నాకు. రావు బహదూర్ అనే టైటిల్ కూడా ఒక ఏంటి అంటే ధైర్యం గల యువరాజు అనే మీనింగ్ అంట. సో ఆ మీనింగ్ ఈయనలో లేదేమో అనే ఫీలింగ్. యాక్టింగ్ పరంగా అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఒక కొత్తలోకి వెళ్ళి బయటికి వెళ్తాము, అది చూడండి. ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆ మేజర్ ట్విస్ట్ ఏందో చూడాలి, ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. థియేటర్కి వెళ్ళే చూడండి. ఇక నేను చెప్పేటి వాళ్ళు చెప్పేటి వీళ్ళు చెప్పేటి ఏం నమ్మొద్దు. రావు బహదూర్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రావు బహదూర్ మూవీ చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఒక మంచి హిట్ కొడుతుందేమో అని వచ్చా, కానీ డిసప్పాయింట్ చేశారు. సినిమా అయితే నాకు నచ్చలేదు. స్టోరీ చాలా లాగ్ అయిపోయిందండి. 3 గంటలు చూపించారు సినిమా. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నదే ఇది కథ అయితే ఇది కాదు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడా తెలుగులో అన్నంత రేంజ్లో చూపించారు, కానీ సినిమా వరకు చూసుకుంటే ఒక డిజాస్టర్. సో సత్యదేవ్ గారికి మళ్ళీ ఫ్లాప్ పడింది. నేను 5కి 0 ఇస్తా. ఈ సినిమాతో మన వెంకటేష్ మహా దొరికేశాడు. 3 గంటలు లాగ్ అండి సినిమా. సో ఏదైనా జనాలు ఎంటర్టైన్ చేసేలా ఉండాలి సినిమా. మీరు ఓకే బాహుబలితో దయచేసి సినిమాని పోల్చకండి.
సైకలాజికల్ గా మేము చాలా మంచి అవును expectations నన్ను అయితే పిచ్చోని చేసింది సినిమా. ఏం చూసి మహేష్ బాబు గారు దీనికి ప్రొడ్యూసర్గా ప్రజెంట్ చేశారు నాకు ఏం అర్థం కావట్లా. సో ఒక ఇదే టికెట్ డబ్బులతో బీరు కొనుక్కున్నా కనీసం నాకు కిక్ వచ్చేది. సో నిద్ర వేస్ట్, డబ్బులు బొక్క.